ఇక్కడ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ప్రాచీన కాలంలో రాళ్లతో నిర్మించిన, నేడు డంగు సున్నంతో చేయబడిన గోళ్లు కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ప్రాంతంలో పూసలు, బంకమట్టితో చేసిన గాజు పరికరాలు లాంటివి కొన్ని లభ్యమయ్యాయి. అయితే ఇక్కడ ఇంకా పరిశోధన జరిపితే బహుశా మరెంతో చరిత్ర బయటపడవచ్చునని చరిత్రకారులు మరియు ఇక్కడి గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి కోటగోడ పూర్తిగా గ్రామంలో లాగా ధ్వంసం అయినది. అయితే ఇక్కడి గైని అగుపడుతున్నాయి. ఇక్కడ ప్రాచీన నంది శిల్పం చాలా గొప్పగా మలచబడి ఉన్నది. నందీశ్వరుని విగ్రహం గురించి చెప్పుకోవాల్సింది ఎంతగానో ఉన్నది. చుట్టూ మువ్వలతో నల్లని గ్రానైట్ శిల్పం నందీశ్వరుడు దేవాలయ గర్భానికి ఎదురుగా చక్కగా ఉండడం వలన భక్తులు దర్శిస్తే ముక్తులవుతారు. ఊరి పొలిమేర కన్నా ఊరి మధ్యలో గల పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ గ్రామ దేవతల దేవాలయాలు చిన్నవిగా ఇటీవల నిర్మించారు. అలాగే దుర్గామాత ఆలయం కూడా ఇక్కడి రెడ్ల కుటుంబం వారు కూలిన గోడ గుమ్మం రాళ్లతో పెద్ద వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించారు. నేటికి ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఒకప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన కాసాల గ్రామం నేడు సంగారెడ్డి జిల్లాలోకి మారింది. కళ్యాణి చాళుక్య రాజులు మయూర ధ్వజులు అని ఒక మహా చరిత్ర వారికి ఉన్నది. సమస్త భువనాశ్రయ శ్రీ పృథ్వీ వల్లభ మహారాజాదిరాజ రాజ పరమేశ్వర భట్టారక సత్యాశ్రయ కులతిలక చాళుక్యాభరణం అనే వీర పత్ర శాసన పాఠంలో ముందు వీర సర్వాధికార లాంఛన వ్రాత బిరుదు ఉంటుంది. దక్షిణ భారత ప్రాంతాన్ని ఏలినారని, వీరరాజ్యంలో వింధ్యా పర్వతాలు కూడా ఉన్నట్టుగా మహాకవి రన్నడు తెలిపి ఉన్నాడు. వీరి కాలంలో జైన శైవ మతాలు ప్రజలచే ఆరాధింపబడినవి. అంతేకాక అనంతరముని అను జైనాచార్యుడు వీరి కాలంలో ఉండెను. నరేంద్ర సేన సుకుమార చరిత్ర రాసిన శాంతినాథుడు కూడా ఇక్కడి ఈ సిద్ధేశ్వరాలయాన్ని దర్శించినట్లుగా చెబుతున్నారు. ఈ కళ్యాణి చాణక్యరాజుల కాలంలో జ్యోతిష పండితులు, మహా కావ్యాలంకారికులు, వ్యాకరణ శాస్త్రవేత్తలు, శాసన రచయితలు, శబ్దానుశాసన ధర్మ నిష్ణాతులు ఉండేవారిని, అలాగే ప్రాకృత బ్రాహ్మీ పండితులు కూడా ఉండేవారిని, వీరు వారిని పోషించేవారిని చరిత్ర చెబుతున్నది. కొన్ని ప్రాచీన పద్యాలు జైన సాహిత్యం. పద్యం చంపకమాల. కవి పరమేశ్వరర్ బరెదు దంజిన సేవ మహాముని శరీర యువనిగ పెళ్దుమాణి గుణభద్ర మునీశ్వరరే ఎద్ద పెళ్దు వల్లవిసి దుది త్రిషష్టి పురుష ప్రతిబద్ధ పురాణమం మహోత్సవదోళె భవ్యకోటి గరయల్ బరేదం గుణరత్న భూషణ. చాపుండరాయత్రి షష్ఠి శిలాక లక్షణ మహాపురాణంలోది. మెదక్ సమీపంలో అచ్చ తెలుగు భాషలో యయాచి చరిత్రను వ్రాసిన మొట్టమొదటి తెలుగు కవి పొన్నగంటి తెలగన్న వ్రాసిన ఉత్పలమాల పద్యాన్ని కూడా గమనించండి. తామర తంపరై సిరుల దార్కొను కాసలనాడు సత్య చింతామణి పొట్ల చెర్లను సంతబొగుచుండ నమీను కాను డింపామ తిలంగ నిల్పబొడగై వెడగైన సమీదుగాంచి ఎందే మను వెండి కొండవై తేగదలంపగ చేసి కంటియున్ అని మృదు మధురంగా చెప్పినాడు. అలాగే బ్రాహ్మీదత్త వరప్రసాద వంశీకుడు కవి సార్వభౌమ శ్రీనాథ మహాకవి గారు వర్ణించిన పద్యం కూడా చూడండి. వీసపు ముక్కునత్తు నరవీసపు మంగళ సూత్రమమ్మినన్ కాసునురాని కమ్మలర కాసునురానివి పచపూసలున్
మాసిన చీరగట్టి అవమానమొసంగగ నేడురాగనాకాసల నాటి వారి కనకాంగిని చూచితి నిలరేవునన్. ఇది చాటు పద్యం. అలాగే క్రీడాభిరామం కాసల నాడును తెలుగు ప్రథమాంధ్ర కావ్యం. ఆనాటి ఊరుగంటికి వచ్చి ఆ తర్వాత రాచకొండ సంస్థానంలో గండ పండేరంచే సన్మానింపబడిన మహాకవి వారి క్రీడాభిరామంలోని ఈ పద్యాన్ని కూడా చూడండి. కంద పద్యం. కాసల్నాటి శ్రేష్ఠుడు మీసాలప్పయ్య గారి మెనల్లుడు ధాత్రీసురతిలకుడు కుసుమ శరాసనము అంధనగర యాత్రాన్ముఖుడై. కాసలనాడును కుశలనాడని కూడా చెప్పి ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా, నేటి సంగారెడ్డి జిల్లాలో నరసాపురం పక్కన గల ఈ కాసాల గ్రామం చాలా గొప్పది. చరిత్రపరంగా అయితే కాసాలపురము, కాసాలాబాద్ అని పేరు గలవి కొన్ని ఉన్నవి. అయితే ఈ కాసాల శాసన దేవాలయం ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలది. జీవన్ముక్తి మహారాజు, మాణిక్య ప్రభు మహారాజు, యోగి వల్లభాచార్యులు, రామచంద్ర మహారాజు మొదలగు వారు ఈ ప్రాచీన సిద్ధేశ్వరాలయాన్ని దర్శించినట్లుగా కొందరు వచించుతున్నారు. గోరక్షనాథ సిద్ధుడు కూడా ఈ ప్రాంతంనకు వచ్చినాడని చెబుతున్నారు. 11వ శతాబ్దంన కన్నడ భాష కూడా ఎక్కువ మన్నన తెలంగాణమున ఉండేది. ఈ దేవస్థాన కోనేరులో స్నానమాడి ఈ శివుణ్ణి పూజిస్తే చాలు వారి వారి పాపాలు పటాపంచలై అధిక పుణ్యం తప్పక లభిస్తుంది. చూడముచ్చటగా ఉన్న ఇక్కడి దేవాలయము మరియు శిల్ప సంపద అమోఘంగా ఉన్నాయి. ఇక్కడి ఈ సిద్ధేశ్వర స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయి. సకల పాపాలను హరింపజేసే ఇక్కడి నర్మదా బాణలింగాలు, సైకత శివలింగాలు అనేకం. అగ్రభాగాన శివలింగం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. పడమర ఉత్తర దిక్కుల శివలింగ స్థాపితం గొప్పది. ఇక్కడ శ్రావణ మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. ఈ గ్రామం పూర్వకాలంలో పరగణగా పేరుగాంచింది. ఇప్పుడు తాలూకా, మండలాలుగా పిలువబడుతున్నాయి. ఈ గ్రామంలో ప్రాచీన కాలంలో జైనులు, హిందువులు, వైష్ణవులు, శైవులు సహజీవనం సాగించినట్లుగా తెలుస్తున్నది. మళ్ళీ ఒక్కసారి ఇక్కడి దేవాలయాల గురించి చెప్పాల్సి వస్తుంది. ప్రాచీన సిద్ధేశ్వర దేవాలయం, మల్లికార్జున స్వామి దేవాలయం, కనకదుర్గా భవానీమాత దేవాలయం, ప్రాచీన కోట శిథిల దేవాలయం, ఇలా మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. కొంతకాలం కిందట గ్రామస్తులు శ్రద్ధాశక్తులతో శివలింగం పునఃప్రతిష్ఠ గావించారు. ఇక్కడ శివరాత్రి పర్వదినాన ఘనంగా జాతర జరుగుతుంది. ఈ దేవాలయం పరిసర ప్రాంతం ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ప్రాచీన 2 దేవాలయాల సముదాయంలో దాదాపుగా 300 సంవత్సరాల నాటి వేప వృక్షం ఉన్నది. ప్రాచీన సిద్ధేశ్వరాలయం పెద్ద దీపస్తంభం ముందు భాగాన ఈ వేప చెట్టు ఉన్నది. గాలి వెలుతురలతో పాటుగా గొప్ప హాయిని గొలిపే ప్రశాంతత ఈ దేవాలయాలలో కనిపిస్తుంది. ప్రతి భక్తులు సందర్శించాల్సిన గొప్ప ప్రాచీన దేవాలయాలు. అలాగే ఇక్కడ కొంత దూరంలో కాకతీయుల కాలం నాటి పెద్ద వినాయక స్వామి వారి విగ్రహం ఉన్నది. ఉత్తర దిక్కుగా ఉన్న ఈ వినాయకుడు కోరిన కోరికలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ సిద్ధేశ్వర లింగం 9-10 శతాబ్దముల నాటిది చాలా ప్రసిద్ధి నొందినది. అయితే ఇప్పటికి చుట్టూ ప్రహారీ గోడ, ఊరి మధ్యలో తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ వైపులలో ప్రధాన ద్వారాలు కూడా ఉండేవి ఒకప్పుడు.
తూర్పు ప్రధాన ద్వారమున ఇప్పటికి ఊరి మధ్యలో గ్రామ దేవతల శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. కళ్యాణి చాణక్యుల రాజ లాంఛన శిథిల స్తంభాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈ కాసవాల గ్రామంలో శిల్పకళా నైపుణ్యంలో కొన్ని విగ్రహాలు నల్లరాతిపై అందంగా చెక్కబడి ఉన్నాయి. ప్రాచీన సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించే సమయంలోనే 2 శిలాశాసనాలు ఉన్నట్టుగా చరిత్ర. అయితే ఇప్పుడు జంట నందుల శిలా శాసనం ఉన్నది. అట్టి శాసనాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ వారు మెదక్ జిల్లా శాసనాల సంపుట్లో ముద్రించారు. మరో శిలాశాసనం వెలికి తీయాల్సింది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. అయితే కోనేరులో ఉన్న మరో పెద్ద ప్రాచీన శివలింగం ఇంకా గొప్పది. శివలింగాలు అరుదు, అలభ్యం. అలాంటి శివలింగాలు దొరకడం మనకు ఎంతో గొప్ప శుభసూచకం, శుభదాయకం. అయితే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాలు మనకు ఎన్నో ఉన్నాయి. ప్రజలు, ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకొని ఇలాంటి శిథిలమైనటువంటి శివలింగాలని వెలుగులోకి తీసుకొచ్చి, వృద్ధిలోకి తీసుకొచ్చి దేవాలయాలను మళ్ళీ పునఃప్రతిష్టాపన చేసేసి మళ్ళీ సర్వతోముఖాభివృద్ధిగా పాటుపడాలని కోరుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందులో శ్రీరామచంద్రమూర్తి వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగాల్లో ఈ బ్రహ్మసూత్రం గుర్తు ఉండడం సహజం. అయితే ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలకి పూజ చేస్తే భక్తి, భక్తి సాధన ఇలాంటి మనిషికి దొరుకుతుందని మనకి పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మాండ పురాణం, భవిష్యత్ పురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణం అంతర్గతంలో కూడా కేవలం వైష్ణవే కాకుండా శైవానికి ఎంతో ప్రతిష్టాపన చేసినటువంటి చరిత్ర ఉంది. అలాంటి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగాల్లో మనకి మచ్చేంద్రనాథ్, గోరఖ్నాథ్, కనికనాథ్ అయితే నవనాథ సిద్ధులు తిరిగినప్పటికీ మచ్చేంద్రనాథ్, గోరఖ్నాథ్, కనికనాథ్ ఈ 3 త్రయులు, సిద్ధత్రయం తిరిగి ఈ యొక్క శివలింగాలను ప్రతిష్ఠించినట్టుగా మనకు చెప్పబడింది. అయితే ఈ శివలింగాల్లో మనకి ఈ బ్రహ్మసూత్రం ఉండడం చాలా గొప్పది. ఇది ఈ యొక్క కాసాల అనే గ్రామానికి చాలా చరిత్ర కలిగినటువంటి ఇది. అంతేకాకుండా ఈ పానువట్టం కూడా చాలా పెద్దగా ఉన్నటువంటి శివలింగాల్లో మనకి కనబడుతుంది. ఇది చరిత్ర గర్భంలో ఉండిపోవడం చాలా బాధాకరం. అందరూ వీటిని చూడాలని కోరిక. ధన్యోస్మి. ఈ నమో శివాయ. ప్రణాళము పైభాగమున టంకముతో కూడిన వివిధమైన పట్టికలతో మువ్వలు కూడా చెక్కబడి ఉన్నాయి. సూర్యచంద్ర చిహ్నాలు కూడా ఉన్నాయి. శిల్పుల చతురత ఎంతో చెప్పుకోతగ్గది. ఇక్కడ పార్వతీ అమ్మవారు కిరీటధారి అయి సర్వాలంకరణ భూషిత అయి ఉన్న శిల్పం కూడా చాలా గొప్పది. ముఖ్యంగా చాళుక్య రాజుల కాలంలో బ్రాహ్మణులలో కొందరు క్షాత్ర ధర్మాన్ని అవలంబించి మంత్రులుగా, దండనాయకులుగా, సైన్యాధ్యక్షులుగా నియమింపబడినారు. త్రిభువన మల్లదేవర కాలం చాళుక్యుల విక్రమ శకముతో వెలిసిన ఎన్నో శాసనములు తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్నాయి. చరిత్ర ప్రకారం మనకు కళ్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, బెంగి చాళుక్యులు, వేములవాడ చాళుక్య రాజుల వంశావళి ఉన్నట్లుగా చరిత్ర ప్రకారంగా చెబుతున్నారు. అయితే ఈ దేవాలయం కళ్యాణి చాళుక్య రాజు విక్రమ త్రిభువన మల్ల దేవర కాలంలో ఆ రాజు అనుమతితో వేయించిన శిలాశాసనం ఇది. అలాగే ఇక్కడి సామంతుడు మాదయ్య గారు కూడా జంట నందుల విషయంలో చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి ఈ దేవాలయ సమీపంలో మరొక నందిని ప్రతిష్ఠించినట్టుగా కనపడుతున్నది. నంది చూడముచ్చటగా ఉన్నది. అలాగే ఇక్కడి ఈ 2 దేవస్థానాలలో 4 జంట నందుల ప్రతిష్ఠ జరిగింది. చక్కని మువ్వలతో
అశేషంగా భక్తులను ఆకర్షిస్తున్న ఈ పంచనందులు ఎంతో చక్కగా ఉన్నాయి. శిల్పులు మలచిన తీరు అమోఘం. పురాతన నల్ల గ్రానైట్ తో చెక్కిన మహానందుల ఆకర్షణ అద్వితీయం. ఇక్కడి ఈ 2 దేవాలయాల్లో సిద్ధులు మాత్రం ప్రతిష్ఠించిన ఒక శివలింగం పూర్వకాలంలో పాదరస శివలింగం అని చరిత్ర. దానిపై ఇప్పుడు కొంత సిమెంట్తో మళ్ళీ చక్కని శివలింగం వెలసింది. ఇక్కడి ఈ 2 మహాలింగ దర్శనంతో పాటుగా ఈ అశేష భక్త జనాళి దర్శించి వారి వారి కోరికలు సఫలీకృతం అవుతాయి. కన్నులకు ఇంపుగా కనపడే ఈ ప్రాచీన దేవళాలు చూడచక్కనివి. పూర్వకాలంలో ఇక్కడ బ్రహ్మాండంగా అన్నదానం కూడా జరిగేది. నేటి కాసాల గ్రామం ప్రాచీన కాలంలో శాసన ప్రకారం కాసవాల, కాసాల, కాసాలపురం అని కూడా చరిత్రకాంశం. ఇక్కడి దేవాలయ చరిత్ర శాసన ప్రకారం ఈ సిద్ధేశ్వర స్వామి శాసనాన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే జంటనందుల శిలాశాసనంతో పాటుగా మరెన్నో చిన్న చిన్న నర్మదా బాణలింగాలు కూడా ఇక్కడ అగుపడతాయి. ఈ దేవాలయ సంరక్షణ నిమిత్తం చాళుక్యరాజు రాజమార్తాండ శ్రీ శ్రీ విక్రమ త్రిభువన మల్లదేవర అనుమతితో దండనాయకుడు అయిన శ్రీ వెన్నయ్య మహా ప్రధాని శ్రీ మాదయ్య ఆధ్వర్యంలో గ్రామకరణం గ్రామ పెద్దల సమక్షంలోనే ఆనాడు అంటే 5 నవంబర్ 1084 ఏడిలో శాసనం వేయించారు. శ్రీమద్ భవద్భవ రుద్రదేవ భట్టారకులకు దారాదత్తం చేసినట్లుగా ఈ ప్రాచీన శిలాశాసనం చెబుతుంది. అంతేకాకుండా ఇక్కడ వేద పండితులు, భట్టారకులు, బ్రాహ్మణులు ఉండేవారిని కూడా తెలియచున్నది. నమస్కారం, మేము కాశాల గ్రామికులం. ఇక్కడ కాశాల గ్రామంలో పురాతనమైనటువంటి ఆకారము శ్రీ 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 సిద్ధేశ్వర మహాలయము. ఈ ఆలయం పేరు మీదనే ఇక్కడనే ఈ ఊరు అనే పేరు వెలిసిందని అందరూ చెప్పుకునేవాళ్ళు ముందుగా నుండి. కానీ ఎప్పుడూ కూడా వెతకడానికి మాకు ఆధారాలు దొరకట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో మా ఊరికి కావూరి శ్రీనివాస్ శర్మ అనే అతను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తను ఒకసారి సందర్శన కోసం మా కాశాల గ్రామంకి రావడం జరిగింది. అక్కడ ఈ యొక్క కాశాల గ్రామంలో ఉన్నటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటి సిద్ధేశ్వర మహాలింగంలో ఇక్కడ ఆయన వెలికి తీసినటువంటి శిలాపలకాలు కానీ అది ఒక నమూనాల్లో సేకరించడంలో ఆయనకు ఎంతో మా పెద్దవాళ్ళు ఇప్పటికీ నవనాథ సిద్ధులు కట్టించారు. వాళ్ళనే ఈ ఆలయం వెలుగు పొందగానే చెప్తే విన్నాం కానీ ఈ ఆలయానికి మాకు ఎక్కడ దొరకలేదు. కానీ వారు ఎంతో కృషి వారు పడ్డటువంటి కావూరి శ్రీనివాస్ శర్మ గారికి ఇక్కడ కనపడుతున్నటువంటి ఇతను నవనాథ సిద్ధుల్లో 2వ వాడటువంటి గోరఖ్నాథ్ గురువు గారి యొక్క ఆ విగ్రహం లభించింది. కళాఖండంలోని భాగంగా తలమండం అనేది ఇక్కడ ఇంకా కనిపించలేదు. దానికోసం కూడా చాలా కృషి చేస్తున్నారు. మా ఊర్లో గురించి ఇంత వివరణం తెలియడానికి కారణం ఏంటంటే కావూరి శ్రీనివాస్ శర్మ గారికి ధన్యవాదములు. మాకు కూడా తెలియనటువంటి ఎన్నో విషయాలను ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఈడున్నటువంటి ఈయన సిద్ధిరాం పేరు మీదనే ఇక్కడ సిద్ధేశ్వర మహాలింగం పేరు పొందింది. చాలా ప్రశస్తవంతమైన గుడి ఇది. ఇక్కడ ఎప్పటికీ ఈ సాక్ష్యం ఏంటంటే ఈ సిద్ధేశ్వర మహత్యంలో పురాణం ద్వారా మహారాజ్ విగ్రహం దొరికింది. చాలా సంతోషకరమైనటువంటి ఎంతో ప్రాశస్తమైనటువంటి ఈ కాశాలయమైనటువంటి ఈ కాశాల గ్రామంలో వెలిసినటువంటి సిద్ధేశ్వర మహాలింగంలో అందరూ ప్రజలూరి ప్రజకు చాలా పురాతనమైనటువంటి గుడి. ఈ గుడిని కొద్దిగా కష్టపడి రూపించి కొద్దిగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంటే పూర్వ వైభవ స్థితికి వెళ్ళాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ ఊరు వల్లనే అపూర్వమైనటువంటి గుండంకోడ కలియుకల కోనేరు, చాలా ప్రత్యేకమైనటువంటి కోనేరు. నిజంగా సరస్వతి మాత ఏకశిల విగ్రహం కూడా ఉన్నది. కాబట్టి గుడిని
అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకొని ఈ గుడిని పూర్వవైభవ స్థితికి తీసుకెళ్లగలరని కోరుతున్నాం. జై శ్రీరామ్. మా కాసాల గ్రామానికి విచ్చేసిన డాక్టర్ కావూరు శ్రీనివాస్ శర్మ గారు మా ఊరిలోకి వచ్చి సందర్శించి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మాతో మాట్లాడి అన్ని ఊర్లు సందర్శించి విగ్రహాలను కూడా హిస్టరీ అన్ని విధాలుగా బాధ్యతలను గుళ్ళోకి ఉన్న యొక్క గొప్పతనాన్ని వెలికి తీసి మరి ఈ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది అని మా కాసాల గ్రామ ప్రజలకు తెలియజేసినారు. ఇంతకు ముందు మాకు కూడా తెలియదు. మా పూర్వీకులు మా నాన్న వాళ్ళు కూడా చెప్పేవారు ఇక్కడ శివాలయం ఉండేది, దీని చుట్టుపక్కల ఉన్న రాళ్ళు నాగదేవతలు మరియు శివాలయం పానుపుత్ర శివలింగం కూడా కాసాలలో ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి, గణేశుడి గుడి మరియు ఇతర విధానమైనటువంటి గుడులను సరస్వతీ మాతా విగ్రహం కూడా ఉంది. ఎంతో ప్రాధాన్యత చెందిన ఈ గుడి వెలికి తీసిన డాక్టర్ కావూరు శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాగే నేను 2003 నుంచి ఇక్కడ శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేసేవాడిని. అభిషేకం చేసిన ప్రతి సోమవారం ప్రతిరోజు వచ్చి ఇక్కడ శివలింగాన్ని అక్కడ మల్లన్న స్వామికి చేశాను. స్థిరంగా ఇక్కడ ఏదైతే మొక్కుకుంటామో ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. వేరే వాళ్ళు కూడా ఏదైనా చెడు అది ఉన్నా కానీ ఆలయాన్ని దర్శిస్తే స్వామి వారిని దర్శించి శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినా మంచి ఫలితాలు వస్తాయని గత 200 సంవత్సరం నుంచి చూస్తున్నాను. శివుని కృప చాలా ఉన్నది. లోపల కూడా పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటది. శివాలయంలో కానీ ఇక్కడ మల్లన్న స్వామి కానీ మనమందరం అనుకున్న కోరికలు తీరుతాయి. ఇప్పటికే మా గ్రామ ప్రజలు తరపున నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వం పట్టించుకొని ఈ గుడి మళ్ళీ పునర్నిర్మాణం చేసి డెవలప్మెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్ కావూరు శ్రీనివాస్ గుప్తా మరియు అరుణకుమారి మేడం గారు మొత్తం ఈ కాసాల గుళ్ళను గొప్పతనాన్ని తెలియజేసినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం ముందు భాగాన వెనక భాగాన గల శిలాశాసనంలో 4 పక్కల శాసనపాఠం చక్కగా ఉన్నది. మొట్టమొదటి శాసన పైభాగంలో ఎడమ దిక్కు శివలింగము ఆవును చెక్కినారు. అలాగే లేగదూడ ఆవులు కూడా చెక్కి ఉన్నారు. అంతకంటే పై భాగమున సూర్యచంద్రులు ముద్రికలు సైతం చిన్నగా కనపడుతున్నాయి. ఈ మహాశివాలయాల్లో రాను రాను కొన్ని ప్రాచీన శిల్పాలు శిథిలం అయినా గొప్ప మహాశివుడు ఇక్కడి దేవాలయాల్లో కొలువై ఉన్నాడు. ఇక్కడి ప్రదేశం ఆధ్యాత్మికతకు చక్కని నిదర్శనం. ఈ శైవ దైవ స్థల సముదాయం ప్రతి మనిషికి ఆనందదాయకం. రండి, ఆస్వాదించండి, దర్శించండి. చాళుక్యరాజు వేయించిన శిలాశాసనం. తేదీ 5 నవంబర్ 1084 AD. రక్తాక్షినామ మార్గశిర శుద్ధ 5 ఆదివారం. స్వస్తి శ్రీ సమస్త భువనాశ్రయ శ్రీ పృథ్వీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమ భట్టారకం సత్యాశ్రయ కులతిలకం చాళుక్యాభరణం శ్రీమత్తిభువన మల్లదేవర విజాయ రాజ్య ముత్తరోత్తరాభివృద్ధి ప్రవధన్ మాన మాచంద్రార్కం తారం సలుత్తమిరే కళ్యాణపురధ నెలవీడి నోళ్ సుఖ సంకథ వినోదదిన్ రాజ్యం గయుత్తమిరే శ్రీమచ్చాళుక్య విక్రమకాలదశ నేయ రక్తాక్షి సంవత్సర దశమి ద మార్గశిర శుద్ధ ఆదివార దందు సీంతరిభు వనమల్లదే వరుకాసవ లద శ్రీ స్వయంభు సిద్ధేశ్వర దేవగరంగభో గక్కె యతిథి అభ్యాగత తపోధన మాణిగళాహార దానక్క భవోద్భవ పండిత దేవర్గే ధారాపూర్వ కమ్మాడి దండనాయక వెన్నమయ ప్రముఖ
ಕರಣಂಗಳ ಸುಮುಖದೋಳು ಬೆಸಗೆ ಮಹಾಪ್ರಧಾನ ಶ್ರೀಮದಯ್ಯಗಳು ರುದ್ರ ಭಟ್ಟೋಪಾಧ್ಯಾಯ ರಾಣತಿಯಂ ಕೊಟ್ಟ ಗ್ರಾಮಂ ಕಾರಕುರ ఈ ధర్మకే ఖ సోమవంశము ప్రభుగా ఉండుగలు నగరము స్వదత్తం పరదత్తం వాయోహరి రేత వసుంధర షష్ఠిం వర్ష సహస్రాణి విష్టాయాం జాయతే క్రిమిః బహుభిర్వ సుధా దత్త రాజబిస్సగరా దిభిః యస్య యస్య యదా భూమి తస్య తస్య తథాఫలం సామాన్యోయం కర్మసేతు నృపాణాం కాలే కాలే పాలనీయో భవద్భిః సభా నేతానుభాగినః పార్థివేంద్రాం భూయో యాచతే రామచంద్రః ఈమటಕ್ಕೆ ఈమ ధర్మం కాగి ఆరుం మాతస్సల్ల శిష్టదాశ్రమ సోమవంశదాహవ మల్లర సకో సవళద సిద్ధేశ్వర దేవరంగ భోగక్కం కుడువ గద్వాణ దశమ ఆళ్ళియవరం కులవ గద్య ఏకం